కౌశల్, రష్మికల సినిమాకు పన్ను మినహాయింపు ఎక్కడంటే చావా చిత్రం ద్వారా ఛత్రపతి సంభాజీ మహారాజ్ వీరగాథను ప్రపంచానికి తెలియజేశారు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. ఈ సినిమా ట్రైలర్, టీజర్ విడుదలైనప్పటి నుండి ప్రేక్షకుల్లో దీని గురించి విపరీతమైన ఆసక్తి నెలకొంది. అందుకే చావా సినిమా మొదటి షో నుండే చూడడానికి థియేటర్లో జనాలు క్యూ కడుతున్నారు. ఇంతలో ఈ సినిమా చూసే వారికి శుభవార్త అందింది. ఇప్పటికే ఈ సినిమా దేశంలోని ఒక రాష్ట్రంలో పన్ను మినహాయింపు పొందింది. అందువల్ల ఈ రాష్ట్రంలోని ప్రేక్షకులు ఇప్పుడు చావా టికెట్ల కోసం తక్కువ డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ చావా చిత్రానికి పన్ను మినహాయింపు ఇస్తున్నట్లు ప్రకటించారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా ఆయన కుమారుడు ఛత్రపతి సంభాజీ మహారాజ్పై నిర్మించిన చావా చిత్రానికి పన్ను మినహాయింపు ఉంటుందని నేను ప్రకటిస్తున్నాను అని ముఖ్యమంత్రి ప్రకటించారు. అంతకుముందు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ చిత్రానికి రాష్ట్రంలో పన్ను మినహాయింపు ఇవ్వడంపై స్పందించారు. ఛత్రపతి సంభాజీ మహారాజ్ జీవితంపై చాలా మంచి సినిమా తీసినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను ఇంకా ఈ సినిమా చూడలేదు. అయితే ఈ సినిమా చరిత్రను వక్రీకరించకుండా అద్భుతంగా తెరకెక్కించారని చాలామంది చెప్పారు. ఈ సినిమాను ప్రమోట్ చేయడానికి, వీలైనంత ఎక్కువగా మందికి చేరేలా చేయడానికి మేమింకా ఏం చేయగలమో ఆలోచిస్తామని ఫడ్నవీస్ అన్నారు. అదేవిధంగా 2017కి ముందు మహారాష్ట్రలో వినోదపు పన్ను రద్దు చేయబడిందని ఆయన గుర్తు చేశారు. చావా చిత్రం గత 6 రోజుల్లో 197.75 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా త్వరలోనే 200 కోట్ల మార్కును దాటిద్ది. చావా చిత్రంలో నటుడు విక్కీ కౌశల్ ఛత్రపతి సంభాజీ మహారాజ్ పాత్రలో, రష్మిక మందన మహారాణి యేసుబాయ్ పాత్రలో, అక్షయ్ ఖన్నా ఔరంగజేబు పాత్రలో నటించారు. ఈ సినిమాలోని ప్రతి పాత్ర ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.